సో మళ్ళీ అంటే ఇప్పుడున్న ర్యాంక్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన సర్వీసెస్ రాకపోవచ్చు మేడం. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీ జర్నీలో నేను లాస్ట్ చూసిన ఇంటర్వ్యూస్‌లో ఎగ్జామ్ టు ఎగ్జామ్ డీటెయిల్డ్‌గా రాలేదు. సో ఎక్కువ మనం యాస్పిరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మీరంతా చూసుంటారు. సార్‌ది జర్నీ అసలు ఎందుకు ఇటువైపు వచ్చారు ఇదంతాను. సో మళ్ళీ అది రిపీట్ చేయడం ఆల్రెడీ మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆ టాపిక్ పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ 4th అటెంప్ట్ అండి. యెస్ మేడం. 4th అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్ నుంచి 4th అటెంప్ట్ వరకు కొంచెం డీటెయిల్డ్గా ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఎందుకు రాలేదనుకున్నారు అంటే ఏం చెప్తారు? యెస్ మేడం. ఫస్ట్ అటెంప్ట్‌లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది మేడం. ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూ అపీర్ అయ్యాను. ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్‌తో మిస్ అయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో అది చాలు కదా నమ్మకం రావడానికి. నేను అచీవ్ చేయగలనే ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసింది. అంటే కానిస్టేబుల్ జాబ్ రిజైన్ చేసిన వెంటనే అటెంప్ట్ అది. 18లో రిజైన్ చేసి 19లో ఇవ్వటం వలన సో అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్‌తో మిస్ అవ్వడంతో నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఓకే, ఇక్కడ చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేస్తే అయిపోతుంది అని. అయితే ఆ అటెంప్ట్లో నేను నాకు సక్సెస్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్స్లో నేను 110 మార్క్స్కి వదిలేసాను. అవును, ఆన్సర్ రాయాలి అసలు. మీ ధైర్యం చాలా ఉన్నది. అదేం ధైర్యం అండి? టైం సరిపోలేదు మేడం యాక్చువల్గా. సో దానివల్ల నాకు ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్ తోటి మిస్ అవ్వడం జరిగింది. ప్లస్ నా ఇంటర్వ్యూ స్కోర్ కూడా అప్పుడు 171 వచ్చాయి, విచ్ ఈజ్ వెరీ యావరేజ్ స్కోర్ అనమాట. సో ఈ సంవత్సరం నాకు 182 స్కోర్ వచ్చాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. సో ఆ టైంలో అన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ రాసున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అయి ఉండేది. ఈసారి నేను ఆ మిస్టేక్ చేయలేదన్నమాట. 4th అటెంప్ట్లో అన్ని క్వశ్చన్స్ రాశాను. ఇంటర్వ్యూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది. ఆ ఫస్ట్ అటెంప్ట్లో నాకు అవన్నీ రాయకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో నా దగ్గర షార్ట్ నోట్స్ లేదు. అన్ని బుక్స్ ఉన్నాయి, బుక్స్ని చదివాను, కానీ నా దగ్గర లాస్ట్ టైంలో రివిజన్కి షార్ట్ నోట్స్ లేదు ఒకటి. రెండోది ఏంటంటే టెస్ట్లు ఎక్కువ రాయలేదు నేను. టెస్ట్లు ఎక్కువ రాయకపోవడం వల్ల నాకు ఆ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది నేను కోప్ చేయలేకపోయాను. సో దానివల్ల ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్ వచ్చింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి వచ్చినట్లయితే నాకు 2020లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అవటం వల్ల నేను సెకండ్ అటెంప్ట్ 20లో ఇవ్వలేదు. తర్వాత 2021లో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సీసాట్లో 65 మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ 66 వస్తే క్లియర్ అవుతుంది అనమాట. 1 మార్క్తో పోయింది. ఓకే. దాని తర్వాత 22 అటెంప్ట్. అప్పుడు ఓకే, సీసాట్ ఇయర్ బై ఇయర్ డిఫికల్టీ పెరుగుతుంది అని చెప్పి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను. అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా అప్పుడు నాకు జిఎస్లో 100 మార్క్స్ వచ్చాయి 2020లో. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ జనరల్ కట్ ఆఫ్ 92. సీసాట్లో 32-34 మార్క్స్ వచ్చాయి. సో దట్ వాజ్ వెరీ డిజాస్ట్రస్ అటెంప్ట్ నాకైతే. సో అప్పుడు నేను సైకలాజికల్గా కూడా చాలా డౌన్ అయిపోయాను. అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి నెక్స్ట్ అటెంప్ట్లో మనం క్లియర్ చేసేస్తాంలే అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఒక అటెంప్ట్, దాని తర్వాత అటెంప్ట్ కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఫెయిల్ అవ్వడంతో చాలా బాధ వేసింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్థైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ 23 అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది. కానీ ఎందుకు మీరు హైదరాబాద్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఢిల్లీ ఎందుకు చూస్ చేసుకున్నారు ప్రిపరేషన్కి? అంటే ఫస్ట్ అందరికీ ఉంటుంది కదా మేడం అపోహ ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే ఢిల్లీ వెళ్ళిపోవాలి. కానీ బిలీవ్ మీ మేడం, అక్కడ నాకు ఎదురైనటువంటి అనుభవాలన్నీ ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. మనకి ఫస్ట్ డే నేను ట్రైన్ NDLS రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ ట్రైన్ దిగి బయటకు వస్తున్నాను. కొంతమంది వచ్చేసి సార్ ఎడ్యుకేషన్ డొనేషన్ చేయాలి అని అన్నారు. సరే ఎడ్యుకేషన్ డొనేషన్ అంటే సరే ఒక 50 రూపీస్ ఇస్తున్నా. ఇస్తుంటే 50 కాదు మినిమం 1000 రూపీస్ అంటున్నాను. సో ఎక్స్క్యూజ్ మీ, డూ యూ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ చారిటీ అని చెప్పి. అంటే చారిటీ అంటే మనం ఎంత ఇస్తామో అదే తీసుకోవాలి. సో డిమాండ్ అని అంటే లేదని చెప్పి నా వ్యాలెట్ లాక్కోపోతున్నారు వాళ్ళు. సో నేను అప్పటికే పోలీసు దాంట్లో చేసి అనుభవం ఉండటం ద్వారా ధైర్యం ఉండి ఏంటని చెప్పేసి నేను ఇట్లా చొక్కా పట్టుకుంటే వాళ్ళు ఒక మాఫియా లెక్క ఒక 4-5 వచ్చేసారు. అది ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ కలెక్టింగ్ మనీ. వాళ్ళు 4 వచ్చేసారు. వస్తే ఇట్లా పట్టుకోగానే అక్కడ ఉన్న ఒక రైల్వే కానిస్టేబుల్ వచ్చారు. వస్తే నన్ను చూసి మీరు పోలీసా అని అంటే నేను పోలీసే, ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడి వారిచ్చి పంపించేశారు. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ సౌత్ ఇండియన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి హెయిర్ సెలూన్కి వెళ్ళాను. సెలూన్కి వెళ్తే అక్కడ 1 మంత్ లోపలే 1 మంత్ లోపల
సెలూన్కి వెళ్తే అక్కడ సెలూన్లో హెయిర్ కట్ ఇవి చేసేసి ఏదో ఫేస్ వాష్ చేస్తామన్నారు. ఓకే, ఫేస్ వాష్ చేయండి అని చెప్పాం. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఫేషియల్స్ అవి ఇంకా మనం అడగకుండానే అన్నీ చేసేసి ఎంత పెద్ద బిల్ బిల్ ఇచ్చారు 2500. పోనీ అదేమన్నా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ లేకుంటే మంచి పార్లర్ అంటే పార్లర్ కూడా కాదు, ఇది చాలా నార్మల్ సెలూన్ అనమాట. సో 2500 బిల్ వేస్తే అసలు ఏంటి ఇది అని చెప్పి నేను అన్నా. అంటే ఇట్లా 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 అన్నారు. సో మళ్ళీ నేను ఒప్పుకోలేదు. మళ్ళీ లేదు మీరు పాండి అని చెప్పి మా హౌస్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళా. వీళ్ళు ఇట్లా చేశారు అని చెప్పి నేను చెప్పాను. తర్వాత ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా చెప్పి చేశాను. తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ పోలీస్కి కాల్ చేశాను, వీళ్ళు ఇట్లా చేశారని. వాళ్ళు వచ్చేసేసి ఏం చేశారు ఏంటంటే అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది, హిందీ అంత ఎక్కువ వచ్చేది కదా నాకు. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఇట్లా ఇట్లా ఉంటుంది చేత వాళ్ళు ఏం చేశారంటే 2500 కాదు 600 అని చెప్పి ఫైనలైజ్ చేశారు పోలీస్ వచ్చి. సో ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫుడ్ అక్కడ మనకి మన తెలుగు ఫుడ్ చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే చాలా చిక్కిపోయాను అనమాట ఢిల్లీలో. సో తర్వాత క్లాసెస్ వాటికి మనం పరిగెత్తుతూనే ఉండాలి, ఎల్ల పరిగెత్తుతూనే ఉండాలి. అక్కడ ఎవరు మనకి కేర్ చేయరు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లెక్క ఉంటుంది, దాంట్లో ఒక 600 మెంబర్స్ మ్యారేజ్కి కూర్చున్నట్టే. మధ్య మధ్యలో స్టేజ్ మీద క్లాస్ చెప్తూ ఉంటే ఈ మూల నుంచి కూర్చుంటాము, కనీసం ఒక డౌట్ కూడా అడగలేము అనమాట. సో ఇవన్నీ నాకు నచ్చలేదు. దాంతో పాటుగా అక్కడ ఏంటంటే నాకు బిఏలో కవర్ అయినటువంటి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తర్వాత ఎకానమీ, ఈ టాపిక్సే మళ్ళీ వాళ్ళు అవే ఫండమెంటల్స్ చెప్తున్నారు. సో అప్పుడు నాకేం అర్థమైందంటే ఓకే, ఎవరు స్టార్ట్ చేసినా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను మనకు తెలిసిన ఫండమెంటల్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు. సో అది ఒకటే వచ్చింది. రెండోది ఏంటంటే అక్కడ కొంతమంది ఐఐటియన్స్ పరిచయం అయ్యారు. సో ఐఐటియన్స్ సో వాళ్ళు స్టార్ట్ చేసినా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో అప్పుడు నాకేమో అర్థమైందంటే ఐఐటియన్స్తో కూడా మనం పోటీ పడగలం ఒకటి. రెండోది ఢిల్లీ అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఆ ఢిల్లీ అనేది అంత ఎసెన్షియల్ కాదు. సో అని చెప్పేసి అది ఒకటే అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ నిజానికి మీరు చెప్పినట్టు సొసైటీలో అది హెయిర్ కట్ అవ్వనివ్వండి, ఒక పాల ప్యాకెట్ అవ్వనివ్వండి, ఒక చెప్పులు అవ్వనండి, మన నిత్యావసర వస్తువులకి కూడా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. అవును, అన్యాయం మీద. అవును. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం కన్జ్యూమర్ రైట్స్ వాటి కోసం అవి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతూ ఉంటారు. సో ఓకే, ఒక్కో చోట మనం క్వశ్చన్ చేస్తాం, ఈ 5 రూపీస్ కార్డ్ ఎందుకు ఆర్గ్యూ చేస్తాం అంటే ఒక రోజులో 1000 పీపుల్ అక్కడ తీసుకుంటే 5000. సో ఎంత ఇది మ్యాక్సిమం ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో దాని మీద కూడా ఎక్కువ తీసుకుంటే నేను చాలాసార్లు కన్జ్యూమర్ ఫోరంకి కూడా నేను రీచ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఇటువంటి చిన్న చిన్న చీటింగ్ ఇటువంటి వాటి విషయంలో. సో అది ఇటువంటి సమాజంలో అంటే చైతన్యవంతమైనటువంటి సమాజంలో అయితే ఇటువంటి వాటిని మనం ఈజీగా అడ్రస్ చేయొచ్చు. డబ్బు కోసం, ఫ్రీ మనీ కోసం జరిగే మోసాలు అన్నీ ఇన్ని కావు మన దేశంలో. అవును, నిజంగా మనకి మనంగా అవేర్నెస్ తెలుసుకుని ప్రతి దానికి పెద్ద యుద్ధాలే చేయాల్సి వస్తుంది. అవును, అది 1000 రూపాయల వస్తువు అవనివ్వండి, 100 రూపాయల వస్తువు అవనండి, చాలా దారుణంగా ఉందండి. నిజంగా డిపార్ట్మెంట్లోనో లేకపోతే చేతిలో ఒక అథారిటీ లేకపోతే ఈ రోజున బతకడం ఎంత కష్టంగా ఉందో. అథారిటీ కంటే కూడా అవేర్నెస్ మేడం. అవేర్నెస్ ఉండి కూడా మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే మనల్ని ఏంటంటే లిటికెంట్ లెక్క చూడటం అనేటువంటిది, లిటికెంట్ వీళ్ళు అని చెప్పి చూడటం అనేటువంటిది ఉంటుంది. కానీ దానివల్ల గ్రేటర్ వెల్బీయింగ్ అనేది తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ కన్జ్యూమర్ రైట్స్ కానీ ఎక్కువ గవర్నమెంట్ ఎంఫసిస్ చేస్తుంది అందుకే అనమాట.